స్నేహితులారా, అడవిలో చలి చాలా పెరిగింది. మన ఆరోగ్యాన్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి అని మినుమోసి రాను చిడియాతో అంటూ ఉంటుంది. అప్పుడు ప్రియా, అవును ఫ్రెండ్స్, మన అడవిలో చలి రోజు రోజుకు పెరుగుతుంది అని అంటుంది. అప్పుడు మినుమోసి, అవును, ఈ 2-3 రోజులుగా బబ్లు ఎక్కడా కనిపించడం లేదేంటి అని అడుగుతుంది. అప్పుడు బిట్టు, బబ్లుకి 2-3 రోజులుగా అనారోగ్యంగా ఉంది, తను జ్వరంతో బాధపడుతుంది, అందుకే 2-3 రోజులుగా ఇంటి నుండి బయటికి రాలేకపోతుంది అని అంటుంది. అప్పుడు మినుమోసి, ఓ అవునా, నాకు ఈ విషయం తెలియదు, ఎందుకంటే నేను కూడా ఈ చలి కారణంగా ఈ 2-3 రోజుల నుంచి బయటకి రాలేకపోయాను అని అంటుంది. అప్పుడు బిట్టు మరియు ప్రియా పక్షి ఇద్దరు కలిసి మనందరం వెళ్ళి బబ్లుని చూసి వద్దామా అని అంటుంది. అలా అనుకొని అందరూ ఫ్రెండ్స్ కలిసి బబ్లుని చూడ్డానికి వెళ్దామని సరిగ్గా బయలుదేరే సమయానికి సమాచార పక్షులు సమాచారం ఇవ్వడానికి అక్కడికి వస్తాయి. వినండి వినండి, అటవీ నివాసులందరూ వినండి, వాతావరణం తెలిసిన పక్షులు రాబోయే 2 లేదా 3 రోజుల్లో మన అడవిలో చాలా భారీ వర్షం పడుతుందని చెప్పారు. ఇదే విషయం గురించి మాట్లాడాలంటే రాజు ఈ రోజు మధ్యాహ్నం సరిగ్గా 2 గంటలకు మీ అందరినీ తన రాజభవనానికి పిలిచాడు అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు మినుమోసి, మరొక కొత్త సమస్య, ఇదంతా ఏమిటి? ఈ చలిలో అకస్మాత్తుగా వర్షం ఎక్కడి నుండి వచ్చింది? మేము ఇప్పటికే చలితో ఇబ్బంది పడుతున్నాం, మరియు ఇప్పుడు వర్షం కూడా వస్తే మేము చాలా ఆందోళన చెందాల్సి ఉంటుంది. మన పని అయిపోయింది, లేకపోతే ఇప్పుడు మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్ అని మినుమోసి ఉంటుంది. ఇప్పుడు ఈ సమస్య నుండి మనని ఒక్కరే కాపాడగలరు అని అనగానే, ఎవరు ఫ్రెండ్స్ అనగానే, అది మన రాజు. మధ్యాహ్నం అయిన వెంటనే మనం రాజుని కలవడానికి మనందరం కలిసి వెళ్దామని అనుకుంటారు. మిత్రులు ముందుగా బబ్బుల్ని చూసి తర్వాత రాజభవనానికి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. బబ్లు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. బిట్టు ఆమెని పరామర్శిస్తాడు. డాక్టర్ ఉల్లుమామ కనిపిస్తాడు. మూలికలు ఇచ్చి ధైర్యం చెబుతాడు. మిత్రులు బబ్లును ధైర్యం చెప్తూ రాజభవనానికి బయలుదేరతారు. రాజభవనంలో అందరూ గుమిగూడతారు. రాజుగారు వచ్చి, మీరు మీ గుళ్ళను బలోపేతం చేసుకోండి, అవసరమైన పదార్థాలు గ్యారేజీలో ఉన్నాయి అనగానే పక్షులు తమకు అవసరమైన పదార్థాలను తీసుకొని వాటి గుళ్ళను బలోపేతం చేసుకోవడానికి వెళ్తారు. గురేజీ, ఇప్పుడు మనం ఏమి చేద్దాము? ఒకవైపు అడవిలోని అన్ని ఇతర పక్షులు తమ గూళ్ళను బలోపేతం చేసుకోవడంలో బిజీగా ఉన్నాయి. మరోవైపు మనకు గూడు కూడా లేదు. ఇప్పటికే చలికాలం కారణంగా ఇబ్బంది పడుతున్నాము, మరియు ఇప్పుడు వర్షం కూడా వస్తే మనము దానిని ఎలా ఎదుర్కోగలము అంటుంది. అప్పుడు బూరా, ఓ రీమా, మీరు చింతించకండి, ఈ సమస్యకు నా దగ్గర పరిష్కారం ఉంది, సమయం వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను అంటుంది బూరే. రండి, ఇప్పుడు చాలా ఆలస్యం అయింది, మనం నిద్రపోదాం అంటుంది. ఉదయం అవుతుంది. రీమా బూరాను, మీరు నాకంటే ముందే నిద్ర లేచారు అనగానే బూరా, నాకు చాలా ముఖ్యమైన పని ఉంది అని అంటుంది. నేను రావడానికి
ఆలస్యం అవుతుంది రీమా, నువ్వు జాగ్రత్తగా ఉండు అంటూ బూర బయటికి వెళ్తుంది. అలా వెళ్ళిన బూర అన్ని పక్షులు తమ ఇళ్లను ఎలా బలోపేతం చేసుకుంటున్నాయో చూస్తుంది. అలా చూసి లడ్డు మరియు బల్లు గడ్డి సహాయంతో కట్టిన గూడును చూసి ఇది బాగుంది అనుకొని ఇంటికి వెళ్తుంది. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావని రీమా అడగగా సమయం వచ్చినప్పుడు చెప్తానంటుంది. ఉదయం కాగానే రేడియోలో ఒక వార్త వస్తుంది. హలో, జంగిల్ బడి న్యూస్కి స్వాగతం. మాకు ఇప్పుడే అందిన వార్తల ప్రకారం 2-3 రోజుల్లో రావాల్సిన వర్షం 1-2 రోజుల్లో వస్తుందని వార్త వస్తుంది. అలా రాగానే పక్షులన్నీ కంగారు పడుతుంటాయి. బూర తన ప్రణాళికను మొత్తం రీమాకు చెబుతుంది. అప్పుడు రీమా, ఇది చాలా మంచి ప్రణాళిక, మనం ఇలాగే చేద్దాం, అప్పటి వరకు ఈ 2 రోజులు గడిచిపోతాయి అంటుంది రీమా. ఆ రోజు రాత్రి దట్టమైన చీకటి, మేఘాలు ఆకాశాన్ని కప్పివేశాయి. కుండపోత వర్షం మొదలవుతుంది. రండి రీమా, మనం ఇద్దరం పనికి వెళ్దామని ఇద్దరు వెళ్తారు. అందులో బూర లడ్డు వాళ్ళ ఇంటికి వెళ్ళి లడ్డు తలుపును తెరవండి, నేను బూరాని వచ్చాను అంటుంది. అప్పుడు లడ్డు, ఏమిటి బూరా, ఇలా చీకట్లో ఇంత వర్షంలో వచ్చావు అంటుంది. అప్పుడు లడ్డు, భారీ వర్షం కారణంగా మా గూడు విరిగిపోయింది, రీమా చాలా తీవ్రంగా గాయపడింది, నాకు నీ సహాయం కావాలి లడ్డు అంటుంది. అలా అనగానే బల్లు కూడా నేను మీతో పాటు వస్తాను అని పిల్లలను ఇంట్లో ఒంటరిగా వదిలి అందరూ కలిసి బయలుదేరుతారు. అలా కొద్ది దూరం వెళ్ళగానే బూర, మీరు ఇంటికి వెళ్ళండి, నేను డాక్టర్ ఒళ్ళు మామను తీసుకువస్తాను అంటుంది. అప్పుడు బల్లు మరియు లడ్డు అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ రీమా లేదని మరియు గూడు అలాగే ఉందని గమనించి బల్లు లడ్డూతో అంటుంది, ఇదంతా బూరా ఉపాయం, మనం మన గూటికి తిరిగి వెళ్దామంటుంది. తిరిగి వచ్చిన వాళ్ళిద్దరికి తమ పిల్లలు వర్షంలో తడవడం చూస్తారు. ఏమైందని అడగ్గా వారు, మీరు వెళ్ళిన వెంటనే బూరా అంకుల్, రీమా ఆంటీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు మమ్మల్ని ఇంటి నుండి బయటకు తోసేసి లోపల నుండి లాక్ చేశారు అని చెప్తారు. లడ్డు మరియు బల్లు పిల్లల్ని తీసుకొని రక్షణ కోసం వెతకడం మొదలు పెడతారు. అలా వెతుకుతూ ఉండగా వారికి ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. అందులోకి ప్రవేశిస్తారు. చెట్లో ఉన్నంత సమయంలో పిల్లలు భయంతో ఏడుస్తూ ఉంటారు. అప్పుడు లడ్డు వారిని విశ్రాంతి తీసుకోమని అంటాడు. ఆ తర్వాత రాత్రి గడిచిన తర్వాత ఉదయం వర్షం కొంచెం తగ్గుతుంది. మిత్రులందరూ బయటికి వచ్చి ఒకరినొకరు చూసుకొని ఊపిరి పీలుస్తారు. లడ్డు చెట్టులో నుంచి బయటకు వచ్చి గూడు చూసేందుకు వెళ్తాడు. బల్లు పిల్లల్ని తీసుకుని రాను పక్షి దగ్గరికి వెళ్తాడు. బూర మరియు రీమా బయటికి వచ్చి గూడు అంతా తడిసిపోయిందని రియలైజ్ అవుతారు. మిత్రులు గూడు తీసుకోవడాన్ని తప్పుగా భావించి బూర మీద కోపంగా ఉంటారు. రాజు కూడా వస్తూ ధైర్యంగా అడుగుతాడు, ఈ పని ఎందుకు చేశావు బూరా అనగానే బూర తల వంచి మన్నించమంటాడు. రీమా కూడా మన్నించమని వేడుకుంటుంది. లడ్డు ముందుకొచ్చి అన్నీ మర్చిపోదాం, కానీ భవిష్యత్తులో అబద్ధాలు చెప్పకండి అని అంటాడు రీమాతో మరియు బూర. పిల్లలు బూరాను చూసి భయపడతారు. అతను దూరంగా వెళ్తాడు. రాజు అందరినీ ఒక చోట చేర్చి ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. రాజు, మనమంతా కలిసి ఉండాలి, మనిషిని కాదు మన సహకారమే మన రక్షణ. పక్షులు ఒకదానికొకటి క్షమించుకుంటాయి. మోసి రాను కలిసి చిరునవ్వుతో గమనిస్తూ ఉంటారు. మోసి, మన మనసు మంచిదైతే ప్రకృతి మనకు అండగా ఉంటుంది. రాను ఈ కథను మన పిల్లలకి చెబుదామని అంటుంది.
గాలిలో పువ్వుల వాసన, నెమ్మదిగా వేలివేసే సూర్యకాంతి వస్తుంది. మిత్రులందరూ కలిసి ఓ పెద్ద చెట్టు కింద పండ్లు పంచుకుంటూ ఉంటారు. సహకారం, నిజాయితీ మరియు క్షమాభావమే నిజమైన గుణాలు.